బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు ఆయనకు 6 నెలల జైలు శిక్షతో పాటు 2,000 రూపాయల జరిమానా విధించింది. భూ హక్కుల వివాదంలో ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేసి సమస్యను పరిష్కరించాలని గతంలో కోర్టు ఆదేశించినా కలెక్టర్ పట్టించుకోలేదు. దీనిపై బాధితురాలు లక్ష్మి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ను విచారించిన ధర్మాసనం ఈ మేరకు కఠిన నిర్ణయం తీసుకుంది. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు ఆయనకు 6 నెలల జైలు శిక్షతో పాటు 2,000 రూపాయల జరిమానా విధించింది. భూ హక్కుల వివాదంలో ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేసి సమస్యను పరిష్కరించాలని గతంలో కోర్టు ఆదేశించినా కలెక్టర్ పట్టించుకోలేదు. దీనిపై బాధితురాలు లక్ష్మి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ను విచారించిన ధర్మాసనం ఈ మేరకు కఠిన నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి, చెప్పండి. గుడ్ మార్నింగ్ శ్రీజ. కోర్టు ధిక్కరణ కేసుల్లో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు హైకోర్టులో చిక్కెదురని చెప్పవచ్చు. గతంలో భూ విధాన కేసులో ఇరు వర్గాల వాళ్ళ వారిని పిలిచి మాట్లాడి వారిని ఒక సమస్య పరిష్కరించమని చెప్పేసి కోర్టు తీర్పు వెలువరించింది. అయితే కోర్టు ధిక్కరణ ఎలాంటి సమస్య పరిష్కరించకపోవడంతో హైకోర్టును ఏదైతే చేగుంట మండలం బోనాల గ్రామానికి చెందిన లక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేసి ఉన్నత న్యాయస్థానము తీర్పు వెలువరించింది. అయితే ఏదైతే వాళ్ళకు తగిన విధంగా న్యాయం చేయలేదో తిరిగి ఆమె కోర్టును ఆశ్రయించడంతో 6 నెలల జైలు శిక్షతో పాటుగా 2,000 రూపాయలు జరిమానా విధించింది శ్రీజ. అయితే ఏదైనా భూమిద కేసులో గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏదైతే ధిక్కరించి ఆరోపిస్తూ తీర్పు వెలువడింది. ఈ తీర్పును ఒక 4 వారాల పాటు కూడా కోర్టు స్టే విధించింది. తర్వాత పరిష్కరించాలని చెప్పేసి కూడా సూచనలు కూడా చేసింది శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ మల్లారెడ్డి.